నమస్తే. భారత్ మీద యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసినందుకు టర్కీని మనం బహిష్కరించినాం. పెద్ద దెబ్బ పడుతుంది టర్కీ మీద భారత్‌తో పెట్టుకున్నందుకు. జస్ట్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసినందుకు అన్ని విధాల. అయితే ఆ దేశాన్ని, ఆ దేశ ఉత్పత్తులను బ్యాన్ చేయాలన్న పిలుపు దేశమంతా వినిపిస్తుంది. మంచి స్పందనొస్తుంది భారతీయుల నుంచి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పవన్ ఖేరా అలాగే జయరాం రమేష్ అంటే ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంలో మీడియా వాళ్ళు అడిగిండ్రనమాట. మీ స్పందన చెప్పండి. మీరేం చెప్తారు? బ్యాన్ టర్కీకి మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? మీ స్పందన ఏంటి అని అడిగారు. కానీ వాళ్ళెవరు మాట్లాడలేదు. ఇద్దరు గూడా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కాసేపు. నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడని కాసేపు అనుకున్నారు. మైక్ ఆయన అటు జరిపాడు, ఈయన ఇటు జరిపాడు. కానీ ఎవరేం మాట్లాడలేదు. ఇద్దరు గూడా దాని గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళు ఏ స్టాండ్ గూడా తీసుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి. అసలైతే వాళ్ళ పార్టీకి, అలాగే ఆ పార్టీని దాదాపు శతాబ్దంన్నరగా నడిపిస్తున్న ఆ కుటుంబానికి టర్కీతో ఒక గొప్ప సంబంధం ఉంది. మరది ఏ బంధం? ఎలాంటి అనుబంధం? ఏమేం సంబంధం అంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అవును, ఖలీఫాకు, ఖిలాఫత్‌కు టర్కీకి ఆ పార్టీ అనుకూలం పూర్తిగా. యెస్. ఖలీఫాకు, ఖిలాఫత్‌కు టర్కీకి ఆ పార్టీ అనుకూలం ముందు నుంచి గూడా. ఖలీఫత్ కిందకు ప్రపంచాన్ని తేవాలని లక్ష్యంగా టర్కీ కేంద్రంగా పని మొదలైనప్పుడు ఆ ఖిలాఫత్ ఉద్యమం భారత్‌లో జరిగింది విస్తృతంగా, తేజ్‌గా, చాలా చైతన్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో. అక్కడెక్కడో ఖలీఫా పదవి ఊడదీస్తే భారత్‌లో అనుకూల ఉద్యమం జరిగింది. ఎవరు చేశారు? అంటే నాయకత్వం వహించింది ఎవరు? అంటే పురాతన, అతి ప్రాచీన, దాదాపు శతాబ్దంన్నర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, గాంధీ, నెహ్రూలు. అంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడే వేర్పాటువాదానికి బీజం పడింది ఇక్కడ భారతదేశంలో. వేసిందెవరు? వాళ్ళే. అక్కడెక్కడో ఖలీఫా పాలనను ప్రపంచమంతా తేవాలని ఆ తుర్కదేశం, తుర్కీ అంటే అదే. తుర్కీయే అసలు పేరు. మనం టర్కీ అంటాం కదా, తుర్కీయే. అసలు సిసలైన తురక దేశం అన్నమాట అది. ఆ దేశంలో ఖలీఫా పాలనను ప్రపంచమంతా తేవాలని జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉద్యమం ఏందసలు? ఖిలాఫత్ ఉద్యమం భారతదేశంలో ఏంటి? అంటే ప్రపంచంలో ఎక్కడేం జరిగినా రెస్పాండ్ అవ్వాలనే స్థితి తీసుకొచ్చిండ్రు పెద్ద మనుషులు. అప్పటి నుంచే భారతీయులను సిద్ధం చేశారు మానసికంగా. అసలు ఎందుకు చేసిండ్రు దాన్ని? ఖిలాఫత్ ఉద్యమం ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడెక్కడో ఖలీఫా, సంబంధం లేని ఇక్కడ ఉద్యమం. అది స్వతంత్ర సంగ్రామం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో అంటే నాటి నుంచే, పార్టీ పుట్టుక నుంచి కూడా, స్వాతంత్ర సంగ్రామం నుంచి కూడా ముస్లింలను సంతృప్తి పరచడానికి వాళ్ళు ఉవ్విళ్ళూరారనమాట. మనకు అర్థమవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అర్థమవుతుందా మీకు కూడా? అంటే వాళ్ళకి కావాల్సింది ఖలీఫా తప్ప దేశం కాదు. అంటే నాటి నుంచి కూడా వీళ్ళ తీరు అదే, సంతుష్టీకరణ. ఖలీఫా ముఖ్యం, ఖలీఫత్ ముఖ్యం. అంటే భారత్‌ను ఇస్లామీకీకరణ చేయడానికి కలిసి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అప్పటినుంచే. అదే కదా! అసలు లక్షలు టూరిస్టులంట. అంత చిన్న దేశానికి టూరిస్టులు విపరీతంగా ఎళ్తారంట. ఏడికేటు పెరుగుతున్నారంట. ఏముండదక్కడ, ఒక ఇస్తాంబుల్ తప్ప, రాజధాని ఇస్తాంబుల్ తప్ప ఏముండదు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో టూరిస్టులు లేదంటే సినిమా షూటింగ్‌లు మాత్రమే కాదు. ఇందాక చెప్పినా కదా, 150 ఏళ్ల, దాదాపు శతాబ్దం దాటిన ఈ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కి ఎంత సంబంధం ఉందో, చాలా మందికి ఇక్కడి వాళ్ళకి అలాంటి అనుబంధమే ఉంది. నిజాం రాజు టర్కీలో కదా సెటిల్ అయింది. చివరి భార్య నిజాం, చివరి రాజు చివరి భార్య టర్కీ ఆమెనే. మన జునాగఢ్ సంస్థానం కదా, కేవలం నిజాం సంస్థానమే కాకుండా జునాగఢ్ సంస్థానానికి కూడా సంబంధ బాంధవ్యాలున్నాయి. వాళ్ళ కోడళ్ళు, పెళ్ళాలు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం. సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడికి రాణులను తీసుకొచ్చారు. వీళ్ళ ఆడపిల్లల్ని టర్కీకి ఇచ్చారు. చివరి నిజాం అక్కడే సెటిల్ అయిపోయిండు. అక్కడ చనిపోతేనే తీసుకొచ్చినాం. అంటే ముందు నుంచి కూడా అంత మంచి దోస్తానా ఉంది వాళ్ళకు తుర్కియాతో, తుర్కదేశంతో మనోళ్ళది. చారిత్రక, భావోద్వేగ, మత సంబంధమైన బంధం అనొచ్చు. కాంగ్రెస్ పార్టీ సహా. పాలస్తీనా అంటే ఇష్టం వీళ్ళకు, టర్కీ అంటే ఇష్టం వీళ్ళకి. ఆ మధ్య ప్రియాంక వాద్రా పాలస్తీనా బ్యాగుతో పార్లమెంట్లో ఫోటోషూట్ చేసింది, హల్చల్ చేసింది. పాలస్తీనాను ముందు గుర్తించిందే కాంగ్రెస్ ఏలుతున్న కేంద్ర ప్రభుత్వం.
ఇజ్రాయెల్‌లో కనీసం మిత్రుడిగా గుర్తించలేదు. వాజ్పేయి వచ్చే వరకు కూడా మిత్ర దేశంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిగణించలేదు. ఎందుకు టర్కీ అంటే తుర్క దేశం కాబట్టి. ఖలీఫత్ రాజ్య స్థాపన చేయాలనుకున్నది కాబట్టి. అందుకని ఆ నాయకులు ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. పవన్ ఖేరానో, జయరాం రమేషో మాట్లాడలేకపోతున్నారు. వెళ్ళేటోళ్ళని కూడా ఏమందాం అసలు? విపరీతమైన దొంగతనాలంట. ఇస్తాంబుల్ పోతే ఏదో ఒక వస్తువు పోగొట్టుకోకుండా రారంట. ముస్లిం లాంటోళ్ళంటే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ రక్తం అదే గాబట్టి, అసలు సిసలైన తుర్కియే కంట్రీ అదే గాబట్టి పోతారు. కానీ వీళ్ళు నార్మల్ కామన్ పీపుల్ గూడా ఎగబడిపోతున్నారు టర్కీకి. సరే ఇదొకటే గాదనుకోండి. ప్రపంచమంతా టూరిస్టులు మనోళ్ళే ఉంటారు. వేల సంఖ్యలో జనాభా ఉన్న దేశాలకు గూడా వెళ్ళే టూరిస్టులు మనోళ్ళే అనుకోండి. ఇప్పుడు ఏదో డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ ఒకటి పెరిగింది. ఎక్కువ శాతం టర్కీకేనంట. నిజానికి పాకిస్తాన్‌ను మించిన ఉగ్రమూలాలున్న దేశం అది టర్కీ. అసలు ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచమంతా గూడా ఇంత సంక్షోభం నెలకొనడానికి ఈ ఖలీఫత్ అదే కారణం. ఖలీఫా స్థాపన కోసం ఐఎస్ఐ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ట్రై చేసింది. తీవ్రవాద కేంద్రం టర్కీ అనొచ్చేమో, అట్లా అనడం మంచిదేమో. ఆ మధ్య ది గ్రేట్ అమీర్ ఖాన్ గూడా వెళ్లి టర్కీ రాణిని కలిసి వీడియోలు చేశాడు. బావుంటది ఆ వీడియో. మన సెలబ్రిటీస్ అందరూ అటు దారి పడతారనమాట. ఇక అజర్బైజాన్ గూడా టర్కీతో పాటు పూర్తి స్థాయిలో పాకిస్తాన్‌కి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న దేశం అజర్బైజాన్. నిత్యం అంతర్యుద్ధం అక్కడ. ఆ 2 గూడా పూర్తిగా ఉగ్రదేశాలు. యుద్ధభూమి అజర్బైజాన్ అయితే. కానీ ఏమైంది? మనతో పెట్టుకున్నారు అయిపోయింది. ఎవరైనా అవ్వాల్సిందే. ఎంతమందిని చూడలేదు. ఈ మధ్య కాలంలో ఈ 2 ఏళ్లలో ఎన్ని దేశాలను, ఎందరు దేశాధ్యక్షులను చూడలేదు మనం. భారత్‌తో పెట్టుకుంటే ఏమైందో? కెనడాని చూడలేదా? శ్రీలంకను చూడలేదా? నేపాల్‌ని చూడలేదా మనం? మాల్దీవులను చూడలేదా? ఒక్క ఫోటోషూట్‌తో మాల్దీవుల పనయిపోయింది. ఇప్పుడు మన శత్రు దేశానికి మద్దతిస్తున్న టర్కీ పని గూడా అయిపోయింది. చాలా చిన్న దేశం. అదాని ఏదో కాంట్రాక్ట్ ఏదో రద్దు చేసుకున్నాడు. రూర్కీ ఐఐటీ గూడా ఏదో ఒప్పందం నుంచి వెనక్కి తగ్గింది. మనతో ఎక్కువ తక్కువ చేస్తే అట్లనే ఉంటది మనతోటి. మనతో పెట్టుకుంటే అంతే. గుజరాత్ అనుకుంటా దాదాపు అన్ని రాష్ట్రాల వాళ్ళు జ్యువెల్లరీని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు నిన్న. ఇక యాపిల్ అయితే వద్దు. ఎందుకంటే పెద్ద ఎత్తున యాపిల్ మనకొచ్చేది టర్కీ నుంచే. యాపిల్ రైతులు గానివ్వండి, హిమాచల్ రైతులతో సహా చాలామంది రైతులు యాపిల్ వద్దు, తేవద్దు టర్కీ నుంచి అని చెప్తున్నారు. దిగుమతులపై కనీసం 100% సుంకం వేయాలని చెప్తున్నారు. అట్లా ఇన్ని రకాల డిమాండ్స్ వస్తున్నాయి మన నుంచి. టర్కీ విషయంలో, టర్కీని బ్యాన్ చేయాలనే విషయంలో. అసలైతే ఈ ఏడాది కనీసం 4, 5 లక్షల మంది వెళ్లేందుకు సిద్ధమయ్యారంట వేసవి సెలవుల కోసం. కానీ ఈ దెబ్బతో ఈ యుద్ధం రావడము, పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా టర్కీ నిలబడడంతో చాలామంది క్యాన్సిల్ చేసుకున్నారు. పెద్ద దెబ్బ ఇది. ఉంటది ఇంకా చాలా కాలం ఉంటది. కంటిన్యూ అవుతది. చాలా పెద్ద దెబ్బ అంత చిన్న దేశానికి. స్టాక్స్ అన్నీ పడిపోయినాయి. టూరిజం ఆగిపోయింది. యాపిల్, గ్రానైట్, జ్యువెల్లరీ వ్యాపారం పూర్తిగా కుంటుపడింది. అట్లనే ఉంటది. నయా భారత్‌తో పెట్టుకునే ఏ కంట్రీకైనా పరిస్థితి అదే ఉంటది. ఎంత తోడుకైనా సరే అదే పరిస్థితి ఉంటది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ధన్యవాదాలు.